మనం ఈ వీడియోలో రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్కి సంబంధించిన పార్ట్ 2లో ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూడడం జరుగుతుంది. దీనికి ముందు మనం పార్ట్ 1లో దీని యొక్క లాంచింగ్ డేటు జూలై 9th 2015గా చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్కి ఈ స్కీమ్ లాంచ్ చేయడానికి ముఖ్యమైన వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంగా చెప్తున్నారు. అతని ఆధ్వర్యంలోనే ఈ స్కీమ్ని లాంచ్ చేసి సైన్సు, మ్యాథమెటిక్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఇంప్లిమెంట్ చేయాలని అతని సలహా మేరకు ఈ స్కీమ్ని లాంచ్ చేసినట్టుగా కొన్ని సోర్సెస్లో తెలపడం జరిగింది. మనం పార్ట్ 1లో ఈ విధంగా పరిచయం, పర్పస్, నేపథ్యం వీటిని చూడడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 2లో దీన్ని రా యొక్క మెయిన్ లక్ష్యం, ఇతర లక్ష్యాలు, టార్గెట్ గ్రూప్స్, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ రా అనేది టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ప్రధాన కార్యక్రమాలు, ఈ ప్రధాన కార్యక్రమాల్లో మళ్ళీ 2 ఉంటాయి. పాఠశాల స్థాయిలో ప్రధాన కార్యక్రమాలు, మార్పులు, అనంతరం ప్రత్యామ్నాయ విద్యా కార్యక్రమాలు, పరిపాలన విధానాలు, దీనికి ఫండింగు, ఫైనల్గా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడానికి టైం లైన్, వీటన్నిటి గురించి కూడా ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఫస్ట్ రా యొక్క ప్రధాన లక్ష్యం. మనం ఫ్రీక్వెంట్గా చెప్పుకుంటున్నది ఇందులోని రోట్ లెర్నింగ్ కాకుండాను ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ ఉండాలని, వాస్తవిక ప్రపంచానికి మనం తరగతి గదిలో నేర్చుకుంటున్న విద్యకి మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేయడము, నూతన ఆలోచనలు, పరిశోధనలు, సమస్యల్ని పరిష్కరించే మార్గాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రోత్సహించడం అనేది ప్రధాన లక్ష్యం. దీనికి అనుగుణంగా ఏర్పాటు చేసుకున్న ఇతర లక్ష్యాలు విద్యార్థుల్లోని సైన్స్, మ్యాథమెటిక్స్, టెక్నాలజీ, అలాగే హైయర్ ఎడ్యుకేషన్లోనైతే స్టెమ్ కోర్సెస్, స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్, వీటిలోని వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేలా చేయడము. ఎక్స్ప్లోరేషన్ అంటే అన్వేషణ, పరిశోధన, ఇన్నోవేషన్ వంటి వాటిని వాళ్ళు అనుసరించేలా చేయడము. అలాగే తరగతిలో నిర్వహిస్తున్న పరీక్షలు అనేవి కేవలం పుస్తకాల్లో ఉన్న కంటెంట్ని ఎగ్జామ్స్లో రాయడం అనేది కాకుండాను ప్రయోగాత్మకంగా నేర్చుకునే అంశాలు కూడా అందులో ఉండే విధంగా ఏర్పాట్లు చేయడము. ఈ ప్రీ సర్వీస్ ప్రోగ్రాంలోని ఈ బీఈడి, డిఎల్ఈడి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎవరైతే చేస్తారో, ఈ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా ఈ సైన్సు, మ్యాథమెటిక్స్, టెక్నాలజీ బోధించేలాగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కల్పించడము. అదేవిధంగా ఇన్ సర్వీస్లో కూడా సర్వీస్లోకి వచ్చిన తర్వాత, వృత్తిలోకి వచ్చిన తర్వాత అటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్సే కల్పించడము, వాటిని అభివృద్ధి చేయడము. నెక్స్ట్ పరీక్షల విధానాల్లో మార్పులు ఏంటి అంటే ఈ రోట్ లెర్నింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించి ప్రాక్టికల్ అండ్ ఆవిష్కరణలు చేసే విధంగా ఈ పరీక్షలు పెట్టడము. సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించిన ఉపాధ్యాయుల నియామకం అనేది చేయడము. పాఠశాలలోని సైన్స్, మ్యాథమెటిక్స్ ల్యాబొరేటరీస్ ఏర్పాటు చేయడము. అంతేకాకుండా విజువల్గా ఎఫెక్టివ్గా నేర్చుకోవడానికి డిజిటల్ లెర్నింగ్ సోర్సెస్ని యూజ్ చేయడము, స్మార్ట్ క్లాస్ రూమ్స్ని ఏర్పాటు చేయడము, ఇవన్నీ కూడా పాఠశాల స్థాయిలో చేయవలసిన మార్పులు. అలాగే ప్రత్యామ్నాయ విద్యా విధానాలు ఏంటంటే ఐఐటి స్టూడెంట్స్, ఎన్ఐటి స్టూడెంట్స్, ఐఐఎస్సిఎస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ పరిధిలో ఉన్న పాఠశాలను కొన్నింటిని కేటాయించి తద్వారా సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ టెక్నాలజీలోని ఈ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు ఆసక్తి కలిగించేలాగా కొంత సమయం పాటు బోధన చేయడం అనేది ఇక్కడ
ప్రత్యామ్నాయ విద్యా విధానాల్లోని ఒకటిగా పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఉపాధ్యాయుల కోసం టీచర్ సర్కిల్స్, అంటే ఇందులో ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కొక్క దాంట్లో మంచి ప్రొఫిషియన్సీ కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళ థాట్స్ షేర్ చేసుకోవడానికి పీర్ లెర్నింగ్ లాంటి ప్రోగ్రామే ఈ టీచర్ సర్కిల్స్. అలాంటివి ఏర్పాటు చేయడము, సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ క్లబ్స్ ఏర్పాటు చేయడము, ఒలింపియాడ్స్, ఎగ్జిబిషన్స్, కాంపిటీషన్స్ నిర్వహించడము, సైన్స్ మ్యూజియంస్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్స్, నెక్స్ట్ ఇండస్ట్రియల్ విజిట్స్ నిర్వహించడము. ఈ ఇండస్ట్రియల్ విజిట్స్ చేయడం ద్వారా అక్కడ ప్రాక్టికల్గా మిషన్ లెర్నింగ్ ఏ విధంగా జరుగుతుంది, మిషన్స్ ఏ విధంగా వర్క్ చేస్తున్నాయి, టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అనే వాటిని కూడా నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ పరిపాలనకు వస్తే పరిపాలన మరియు నిర్వహణలోని జాతీయ స్థాయిలో నేషనల్ స్టీరింగ్ కమిటీ అనేది ఉంటుంది. ఈ నేషనల్ స్టీరింగ్ కమిటీలో జాతీయ స్థాయిలో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన సెక్రటరీ ఈ నేషనల్ స్టీరింగ్ కమిటీకి చైర్మన్గా ఉంటారు. అంతేకాకుండా ఈ జాతీయ స్థాయిలో ఉన్న విద్యా సంస్థలు, ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన సంస్థలు ఎన్సీఆర్టీ, సిబిఎస్ఈ, ఏఐసిటిఈ, డిఎస్టి, యూజీసీ, ఐఐటీస్, ఎన్ఐటీస్, ఈ సైన్స్ మ్యూజియంస్, వీటికి సంబంధించిన వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిపైన సమీక్ష నిర్వహించి తదుపరి మార్పులు అనేవి వాళ్ళ పరిపాలనలోనే చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో స్టేట్ లెవెల్ స్టీరింగ్ కమిటీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి ఆ రాష్ట్రానికి సంబంధించిన విద్యా కార్యదర్శి చైర్మన్గా ఉంటారు. ఈ విద్యా కార్యదర్శి ఏం చేస్తారంటే విద్యా సంస్థల మధ్య సమన్వయాన్ని ఏర్పాటు చేసి మన జాతీయ స్థాయిలో ఎలాగైతే సమీక్ష చేస్తారో ఇక్కడ కూడా అలాగే సమీక్ష చేసి పాలసీల్లో మార్పులు అనేవి చేయడం జరుగుతుంది. ఈ రా అనే దానికి మరి ఫండ్స్ ఏ విధంగా ఉంటాయంటే మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, వీటితో పాటు ఈ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషను, ప్రైవేట్ సెక్టార్స్, ఎన్జిఓస్ వీటితో కొలాబరేట్ అయ్యి ఈ రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఫండ్స్ అనేవి అందించడం జరుగుతుంది. ఈ రా అనేది ఇంప్లిమెంట్ చేయడానికి సక్సెస్ఫుల్ అవడానికి ఒక టైం లైన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్టార్టింగ్ దీన్ని జూలై 9, 2015 అబ్దుల్ కలాం గారి ఆధ్వర్యంలో దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ ఇయర్లో ఒక 100 గవర్నమెంట్ స్కూల్స్లో ఈ ప్రోగ్రాన్ని పైలట్ ప్రాజెక్ట్గా చేయాలని భావించడం జరిగింది. తర్వాత సంవత్సరం అంటే 2016-17 అకాడమిక్ ఇయర్లో 10% కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఇంప్లిమెంట్ చేయడానికి, మరొక 5% ప్రభుత్వ పాఠశాలలు ఇంప్లిమెంట్ చేయడానికి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. తర్వాత 2017-18 అకాడమిక్ ఇయర్కి దేశంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని 25% ప్రభుత్వ పాఠశాలలో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని, 2018-19 అకాడమిక్ ఇయర్లో 50% గవర్నమెంట్ స్కూల్స్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని, ఫైనల్గా 2019-20 అకాడమిక్ ఇయర్కి 100% గవర్నమెంట్ స్కూల్లో ఈ రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలని భావించడం జరిగింది. ఈ విధంగా దీన్ని 2015 నుండి 2020కి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి విస్తరించాలని ఈ రా ప్రోగ్రామ్ని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనం ఈ పిల్లల్లోని సైన్స్, టెక్నాలజీ, హైయర్ ఎడ్యుకేషన్లో అయితే ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ వీటిలో కూడా ఇంట్రెస్ట్ కలిగేలా చేసి మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు పోటీ పడే విధంగా టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. థ్యాంక్ యూ.